సర్లే స్వామి నేను పోతానండి. నువ్వురా ఎప్పుడన్నా రా. తెలిసిందని చించుకుంటా పోతాను. తెలిసిందని చించుకుంటా పోతానా? తెలిసిందిలే ఏం చేయొచ్చావు చెప్పు. నీకు ఒక్క రవ్వన్న భయం ఉంది? ఆ పెళ్ళాం వచ్చి చూచే నన్ను బరుకుతాదని ఒక్క రవ్వ పెళ్ళాం వచ్చి చూసి బరికేదానికి నేనేం తప్పు చేసినా? నేనేం చేసినా? నీ ముందర కళ్ళ ముందర ఎవరన్నా ఉండారా? ఏమన్నా ఇద్దరం ఉండామా? నేను ఒక్కనే కదా ఉండింది. ఒక్కడు బండ కింద మాట్లాడితే నీకేమి? బండ కింద కూర్చున్నా, షేర్లో ఉండా, మంచం మీద కూర్చున్నా, ఒక్కరుంటే ఏం తప్పు? ఇద్దరం కనపడితే నువ్వు ఏదైనా తిట్టినా ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటది. ఒక్కరిని ఉంటే నీకేమి? వాందా ఇంటి వాందా? అబ్బా నంగ మాటలు ఇంటి వాందా? అయిపోయిందే మాట్లాడేది. దా ఇంటికి పోదాం దా. మాట్లాడుకుంటా వాందా? కులికి ఎగురుతారా? దా నేను నీతో మాట్లాడితే నాకు బాగుంటది. నువ్వేదో ఎప్పుడు సీదరించుకుంటావు నన్ను. అవులే, నీతో మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉంటది నాకు. నాతో మాట్లాడితే హ్యాపీగా ఉంటది. ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటది. ఎవరితో మాట్లాడితే నాకు కాలుతంటది. నీతో మాట్లాడితే హ్యాపీగా ఉంటది. చెప్పు 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 అంటట. నువ్వు ఏం మాట్లాడితేనే కూడా అయిపోతేనే కూడా ఇంకా చెప్పు చెప్పు అని బుద్ధి అవుతుంటది. నువ్వు మాట్లాడితే బాగుంటది. నువ్వు నవ్వుతుంటే ఇంకా బాగుంటది. రేపు పోయి ఎక్కడ మాట్లాడదామని ఆలోచించుకుంటూ పోతున్నావా? రేపు పోయి ఊరి బయట బాయింది ఒకటి, కుక్కల బాయి. అవులే, లేకపోతే అక్కడ పోతా ముడుమల బాయి కాడ ఒక బాయింది. లేకపోతే ఆడ బాబాయ్ చేను కాడ ఒక బాయింది, పాత బాయి. ఆ బాయిలో కూర్చొని, ఆ బాయిలో గూట్లు ఉన్నాయి, గూట్లో కూర్చొని మాట్లాడతా పోయి. అవులే, ఇంకా ఆడైతే లేకపోతే నేను ఆడిపోతా. నీకు తెలియదు ఏముంది బా. ఏందేందో మాట్లాడకు, నా సిగ్గు పోయేటట్టు మాట్లాడకు నువ్వు. నేను ఆడిపోను, చేను దాటిపోను. అసలు నా ఎంత ఉత్తముడు ఎక్కడ ఉండడు, దొరకడు. ఉంటే ఇల్లు లేకపోతే చేను, యాడికన్నా పోతానా? ఆ మాత్రం రోజు ఫోన్ మాట్లాడితే నన్ను కొనుక్కుతావు. నువ్వేం మనిషివో. నేనే ఏం మనిషినంట, నువ్వే ఏం మనిషివి. పా ఊద్దునా మోసతో ఊతావు. అన్ని తెలిసిపోయినాయి. అన్ని తెలిసిపోతా. మరి అయిపోయింది. అయిపోతే మళ్ళీ రా.